హాయ్ పిల్లలు బుజ్జులు. ఈరోజు మనం కథలో 'బహుమతి ఎవరికి' అనే కథను విందాం. రాజు ఒకసారి సైనికాధికారితో కలిసి నగరంలోకి ఒక తోటలోకి వచ్చాడు. ఆ తోట చాలా అందంగా, చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది. అది చూసిన రాజు చాలా సంబరపడ్డాడు. అక్కడ 100కు పైగా పనివాళ్ళు ఉన్నారు. తోటని ఇంత సుందరంగా తయారు చేసిన 10 మంది పనివాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అని అనుకున్నాడు రాజు. కానీ వీరిలో ఎవరు పనిమంతులో, ఎవరు పని దొంగలో ఎలా కనుక్కోవాలి అని సైనికాధికారిని సలహా అడిగాడు. సైనికాధికారి బాగా ఆలోచించి అందరినీ వరుసగా నిలబడమని అన్నాడు. ఒక్కొక్కరిని మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు. అందరికీ కరచాలనం చేశాక 10 మందిని పక్కకు పిలిచి, మహారాజా, వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అని అన్నాడు. ఈ 10 మంది అందరికన్నా బాగా పనిచేసిన వారు అని ఎలా చెప్పగలవు అన్నాడు సందేహంగా రాజు. సైనికాధికారి చిరునవ్వు నవ్వి, రాజా, పనిచేసే వారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి. పని దొంగవి చాలా మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. వీళ్లకు కరచాలనం చేసేటప్పుడు తెలిసిపోయింది వీళ్ళలో ఎవరి పనిమంతులో, ఎవరు పని దొంగలో అన్నాడు. రాజు సైనికాధికారికి తెలివికి మెచ్చుకొని ఆ 10 మందికి బహుమానాలు ఇచ్చాడు.